వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. శాసన మండలి ప్యానెల్ స్పీకర్గా బీటీ నాయుడు ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండలి ప్యానెల్ స్పీకర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు శాసనమండలిలో ప్యానెల్ స్పీకర్గా బీటీ నాయుడు సభను నడిపించారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేస్తూ సామాన్యులకు పదవులు కల్పించడం టీడీపీ పార్టీకి సాధ్యమన్నారు. శాసనమండలిలో గడిచిన 5 సంవత్సరములుగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనునిత్యం ప్రజాసమస్యలపైన మండలిలో పోరాటం చేశారు. విద్యావంతులైన బీటీ నాయుడు ఈ రోజు మండలిలో ఎంతో హుందాతనంగా గౌరవప్రదంగా సభను నిర్వహించి సభ్యుల మన్ననలను పొందారు. తెలుగు న్యూస్ 9తో విలేకరి సురేష్. మీరే సభ తీర్మానం చేశారు మొన్ననే, ఓన్లీ ఫర్ సిగ్నేటరీ అన్నారు. ఓన్లీ సప్లిమెంటరీ వన్ మెంబర్ ఓన్లీ. మెడికల్ కాలేజీలో 50 సీట్లు మంజూరైనని మంత్రివర్యులు చెప్పడం జరిగింది సార్. ఈ పాడేరు కాలేజీలో కూడా ఈ సీట్లు మంజూరు అవడానికి కారణం ఈ వైద్య కళాశాలలో కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి సార్. రామగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, రామగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను కూడా పులివెందుల నియోజకవర్గ వాసిన అధ్యక్ష. మా ఊర్లో మెడికల్ కాలేజీ వస్తే మేము కూడా చాలా ఆనందపడతాం అధ్యక్ష. లాస్ట్ వన్ అధ్యక్ష, మీ ద్వారా ఓకే మంత్రి గారు. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేదల కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. సమాధానం చెప్పమనండి అధ్యక్ష. కాదంటే చెప్పండి అధ్యక్ష. తెచ్చింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు? 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాన్ని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సెల్ఫ్ ఫైనాన్స్ లో